చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? జగన్ పార్టీకి పీకల దాకా ఎవరితో శత్రుత్వం? ఓట్ల వేటలో కాంగ్రెస్ ఎవరిని దూరం జరపాలి? క్యాలెండర్ పేజీలు రెపరెపలాడుకుంటూ తిరిగిపోతున్న కొద్దీ ఈ ఎలక్టరల్ గేమ్స్ లెక్కలన్నీ తారుమారైపోతాయా? మ్యాచ్ ఫిక్సింగ్లకు పాల్పడిపోయే పరిస్థితులు తలెత్తుతాయా? 2014లో జైత్రయాత్ర చేసుకోవాలంటూ ఎవరికి వారే ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో అసలు ఓటరు మనోగతం ఏమిటన్నది ఇదమిద్దంగా అంతుచిక్కని ఒకానొక అస్తవ్యస్త పరిస్థితి. రేపు మే 28 నాటికి జగన్ జైల్లో ఏడాది కాలం పూర్తి చేసుకుంటారు. సిబిఐ వరుస ఛార్జ్ షీట్లు, పుంకానుపుంకాలుగా ఆరోపణలు, బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్లను కోర్టులు తిరస్కరిస్తున్న నేపథ్యాలు ఆయన పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిక్కుల్లోకి నెట్టేస్తున్నాయి. ఎప్పటికప్పుడు తమ నాయకుడికి బెయిల్ వచ్చి బ్రహ్మాండం బద్దలైపోతుందని భావించుకుంటున్న ఆ పార్టీ శ్రేణులకు అసంతృప్తులే మిగులుతున్నాయి. విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే బెయిల్ రాకపోవడం అనే విషయాన్ని సైతం భూతద్దంలో చూపించి అందుకు కారణం చంద్రబాబే అంటూ ఒక వింతైన వితండవాదాన్ని లేవనెత్తుకుంది జగన్ పార్టీ. దీన్నే రాజకీయం అంటారని అందరికీ తెలిసినా అటువంటి వక్రభాష్యాలతోనే జనంలోకి వెళ్లి ప్రయోజనాలు పొందాలన్న ఆలోచనల్లో జగనీయులు ముందుకెళ్లిపోతున్నారు. షర్మిల చేస్తున్న మరో ప్రస్థానమంతా ఇటువంటి మంత్రాల తుంపర్లతోనే నడిచిపోతోందంటే నమ్మి తీరాల్సిందే. ఒక ఫ్లెక్సీల వ్యవహారమే తీసుకుంటే మొన్నటికి మొన్న క్రికెట్ బెట్టింగ్ స్కామ్లో పట్టుబడ్డ శ్రీశాంత్ బొమ్మ పక్కన చంద్రబాబు బొమ్మేసి ఆ ఇద్దరికీ సాపత్యాలు చెప్పబోయిన ఒక ప్రబుద్ధుడినే తీసుకుందాం. ఇవాల్టి పరిస్థితుల్లో ఎవడు ఏదైనా అనేయవచ్చు, చేసేయవచ్చు. ఈలోపు జరగాల్సిన నష్టాలన్నీ జరిగిపోతాయి. చంద్రబాబుతో విభేదించే వాళ్ళు సైతం ఖండించే ఇటువంటి చౌకబారు పనులకు ఆ పార్టీ శ్రేణులు పాల్పడిపోవడాన్ని ఎలా సమర్థించుకోవాలి? ఎన్టీఆర్ బొమ్మకు ఒక పేటెంట్ అంటూ ఉండదన్నది నిజం. అయితే ఆయన ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకగా ఉన్న విషయాన్ని తెలిసి కూడా వాటిని వాడుకోవడాన్ని చూస్తే జగనీయులు పాల్పడిపోతుంది పచ్చి అరాచకమని చెప్పక తప్పదు. తనకు తెలుగుదేశం పార్టీతోనే పోటీ అని నిర్ణయించుకున్న జగన్ తన మొత్తం దృష్టిని చంద్రబాబు మీద విమర్శలకే కేటాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే చంద్రబాబు వ్యవహారాన్ని ప్రస్తావించుకోక తప్పదు. ఎన్టీఆర్తో విభేదించి బయటకొచ్చి దుకాణం పెట్టుకున్న రోజే ఆయన బొమ్మ పెట్టుకుని ఓట్ల జాతరకు వెళ్లే నైతిక హక్కును చంద్రబాబు వర్గీయులు కోల్పోయారన్న మాట నిజం. అప్పట్లో తనకు నైతిక మద్దతు ప్రకటించడానికి మోహన్ బాబు పిలిస్తే వచ్చిన రజనీకాంత్ ఒకానొక ఉచిత సలహా ఇచ్చి పారేశారు. మీరు పెద్దాయన్ని కాదని వచ్చేశారు. ఆయన ఏదో ఓ రోజు మీ దగ్గరకు వస్తారనే ఆశ మీకు ఉంది కాబట్టి మీ పార్టీ ఆఫీసులో ఆయనకు కుర్చీ వేయండి, దాని మీద ఎవ్వరూ కూర్చోకూడదు, మళ్ళీ ఆయనే వచ్చి కూర్చునేదాకా దాన్ని అలానే ఉంచేయండి అంటూ రజనీకాంత్ సలహా ఇచ్చారు. అప్పట్లో అన్నాతో విభేదించి బయటకొచ్చిన తమిళ రాజకీయులు కూడా అదే పని చేశారంటూ వివరణ కూడా ఇచ్చారు. ఒకవేళ చంద్రబాబు ఆనాడు ఆ పని చేసుంటే కొంతలో కొంత అన్నగారి బొమ్మను వాడుకునే హక్కుండేదేమో. చంద్రబాబు ఆ పని చేసిన దాఖలాలెక్కడా లేవు. సరే, ఆ రాజకీయాలు పరిస్థితులు ఇప్పుడు లేకపోయినా రామారావు అనే వ్యక్తి బొమ్మలకు ఇవాల్టికి ఉన్న అద్భుతమైన కరిష్మానే ఇక్కడి దాకా తీసుకొచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఏది బలమైన ఆయుధమో, బలమైన సెంటిమెంటో సరిగ్గా దాని మీదే దెబ్బ కొట్టాలని జగన్ వర్గీయులు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది. చంద్రబాబును ఎన్టీఆర్ను వేరువేరుగా చూపించే ఎటువంటి చిన్ని అవకాశాన్నైనా వాళ్ళు వదులుకోరన్నది మాత్రం సుస్పష్టం. ఇక్కడ చంద్రబాబు కూడా తన మొత్తం ప్రచార కార్యక్రమాల్లో జగన్ అవినీతి ప్రస్తావన తీసుకుని ఒక్కటంటే ఒక్క ఉపన్యాసం కూడా కనిపించదు. జగన్ అక్రమాస్తుల మీద పదే పదే యుద్ధాన్ని ప్రకటించడాన్ని, తన పార్టీ యంత్రాంగాన్ని మొత్తం దానికోసమే సమాయత్తాన్ని చేయడం కూడా చంద్రబాబు ఎన్నికల వ్యూహంలో భాగమే. రేపటి రోజున జగనే తనకు ప్రధాన ప్రత్యర్థిగా బరిలో ఉంటాడని ఖచ్చితంగా భావించడం మూలంగానే అతన్ని, అతని పార్టీని టార్గెట్ చేసుకుని వ్యవహరించేది కూడా. విచిత్రం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని కాంగ్రెస్తో కుమ్మక్కైందని ఆరోపిస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ను కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైందంటూ దుమ్మెత్తిపోస్తుంది. దీంట్లో ఇంకో చిన్న కొసమెరుపు కూడా నిన్న కాంగ్రెస్ గూటి నుంచి రాలిపడ్డ ఒక విమర్శ. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడిపోతున్నాయన్నది సదరు విమర్శ సారాంశం. ఈ మూడు పార్టీల వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే
3x2 కలిపి మొత్తం 6 మ్యాచ్ ఫిక్సింగులు ఏకకాలంలో జరిగిపోతున్నాయన్నమాట. వీటిల్లోని నిజానిజాల మాటలు అలా ఉంచితే అసలు ఎవరైనా కనీసపు ప్రమాణాలతో మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. అసెంబ్లీలో జగన్ అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతివ్వరనే విషయం తెలిసి, తీర్మానం వీగిపోతుందనే వాస్తవం తెలిసి కూడా జగన్ ఆ పని చేయడానికి కారణం చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారనే ప్రచారం చేయడం కోసమేనని ఘంటాపదంగా చెప్పొచ్చు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది కూడా. జైల్లో జగన్ ఉండిపోవడానికి, అతని బెయిల్ రాకపోవడానికి సిబిఐయే కారణమంటూ ఒక వాదన చేస్తూనే, అటువంటి సిబిఐని ఒక పావుగా వినియోగించుకుంటున్న కాంగ్రెస్తో చంద్రబాబు రహస్య మంతనాలు జరిపి తెర వెనక చక్రం తిప్పుతున్నారన్నది జగన్ వర్గీయుల ఆరోపణ. అటువంటి ఆరోపణలను పదే పదే చేయడం ద్వారా వాటినే నిజమనుకునేలా చేసే గోబల్స్ ప్రచారాన్ని జగన్ పార్టీ ఆశ్రయించుకున్నట్లు కనిపిస్తుంది. ఇవాళ అంటున్నావు పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ అని. రాష్ట్ర మిత్రుడిగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు నువ్వు తప్ప మేము కాదని మనవి చేస్తున్నా. ఢిల్లీ బాబుల స్పాట్ ఫిక్సింగ్, నేను కాంగ్రెస్ వాళ్ళతో కలవాలా? నాకు ఆ కర్మ పడింది, నాకు బెయిల్ కావాలి కదా, నా కేసు మాఫీ కావాలి కదా, నేను వాళ్ళతో కలవాలా? జగన్ బలహీనపడితే చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనం కలుగుతుందన్న మాటలు నిజమే. అయితే దానికోసం కాంగ్రెస్తో జతకట్టేసి తన పక్కలో పామును పడుకోబెట్టుకునే తెలివి తక్కువ పనికి బాబు పాల్పడిపోతారని ఎలా భావించాలి? 9 ఏళ్లు అధికారాన్ని అనుభవించి గత 9 ఏళ్లుగా అదే అధికారపు కుర్చీ కోసం తెగ ఆరాట పడిపోతున్న చంద్రబాబుకు రేపటి రోజున ఈ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్లు ఏకమైపోతే అడ్డంగా తాను కుదేలైపోతానన్న భయము లేకపోలేదు. అంత మాత్రం చేత కాంగ్రెస్తో చేతులు కలిపేయాల్సిన అవసరాన్ని ఆయన సృష్టించుకోని అవసరమూ లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అంటూ వారానికి ఒకటి చొప్పున సర్వే రాయిళ్లు లెక్కలు రిలీజ్ అయిపోతుంటే ఆయా పార్టీల యథాతథ పరిస్థితులు ఏ రోజుకారోజు తారుమారైపోతున్నాయి. చంద్రబాబుకు 1-2 సీట్లే ప్రాప్తమంటూ ఒక దండోరా వినిపించి నెలన్నర రోజులు గడిచిందో లేదో ఇవాళ 2 అంకెల గెలుపులు సాధిస్తారంటూ ఇంకో రకం అంచనాల తుంపర్లు పచ్చ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేసి పారేస్తున్నాయి. హంగొచ్చే ఎక్కడ జరగదో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు హంగు పరిపాలనకు ఎవ్వరూ ఆస్కారం ఇవ్వలేదు, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇది ప్రారంభం మాత్రం మీరే చూస్తారు. 100% తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, సింగిల్ పార్టీగానే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అది చారిత్రక అవసరం. ఆ విషయమే ప్రజలకు కమ్యూనికేట్ చేస్తున్నాం. తోక పార్టీలన్న పేరును సార్థకం చేసుకుని ఆ మేరకు చరిత్రలో నిలబడిపోయిన ఘనత నిన్నటిదాకా ఆ 2 ఎర్ర పార్టీలకు మాత్రమే సొంతం. ఈ సైంటిఫిక్ జ్యోతిష్కుల లెక్కలే పక్కా అనుకుంటే సాక్షాత్కరించబోయేది ముమ్మాటికి హంగ్ అసెంబ్లీయే. అయితే ఇవాళ మేకపోతు గాంభీర్యాన్ని ఒలక్కబోస్తున్న ఈ పీక పార్టీలన్నీ రేపటి రోజు దేనికదే తోక పార్టీగా మారిపోవడం మాత్రం ఖాయం. ఇప్పటిదాకా భావాల్లో సారూప్యతే లేని ఈ 4 పార్టీలు పోలింగ్ అయిపోయి ఫలితాలు వచ్చి ఒళ్ళో పడిన తర్వాత అన్ని సిద్ధాంతాల్ని సారూప్యతల్ని అటకెక్కించేసి అవసరానికి అవకాశవాదానికి మాత్రమే పెద్ద పీటలేసుకోవన్న గ్యారంటీ ఉందా? ఎవరికెవరు ప్రధాన ప్రత్యర్థులన్న సమీకరణాలు పోస్ట్ పోల్ సీన్ల దగ్గర అడ్డంగా తిరగబడిపోతాయనడానికి మన వెనకున్న బోలెడన్ని సంకీర్ణ జ్ఞాపకాలే నిజమైన సాపత్యాలు. We are not adverse to sharing power with anybody. Let it be Congress party, let it be Sharad Pawar, let it be Mamata Banerjee. Other than BJP, anybody is okay with it. సో ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటూ ఏది అవతరించకపోయినా, మెజారిటీ సీట్లు మ్యాజిక్ ఫిగర్లు సాధ్యం కాకపోయినా హంగ్ అసెంబ్లీ ఏర్పడే ఛాన్సే ఇక్కడ లేకపోవచ్చు. ఎందుకంటే వెలుపల నుంచి లోపల నుంచే కాదు, కిటికీల్లోంచి గ్యాలరీలోంచి కూడా నిశ్శబ్దంగా మద్దతిచ్చేందుకు అక్కడ అన్ని పార్టీలు నిస్సిగ్గుగా సిద్ధపడిపోతాయి. ఇప్పుడు నడుస్తోంది అసలే స్పాట్ ఫిక్సింగ్ సీజన్. ఎస్, స్పాట్ ఫిక్సింగ్.